నమస్తే, వెల్కమ్ టు అల్ఫాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. అదేనండి, ఆవకాయ అంటారు కదా, సమ్మర్ స్పెషల్ అన్నమాట. సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి కదా. సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం పదండి. ముందుగా మామిడికాయలు తీసుకోవాలండి. తీసుకొని శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని నీడలో ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీచుకాయ కొంచెం తీసుకోవాలండి. పీచున్న కాయ, టెంక ముదిరిన కాయ తీసుకోవాలండి పచ్చడికి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు మామిడికాయలు తీసుకుంటే టెంక అనేది అన్ని ముక్కలకు కరెక్ట్గా వస్తుందండి. పెద్ద సైజు తీసుకుంటే రాదు. అందుకే మీడియం సైజు మామిడికాయలు తీసుకోవాలి. తీసుకొని ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ జీడి తీసుకోవాలండి. ఇలా శుభ్రంగా జీడి అనేది తీసివేయాలి. తీసివేసిన తర్వాత లోపల పొర లాంటిది పేపర్ టైప్ ఒకటి ఉంటుందండి, అది కూడా తీసి శుభ్రంగా చేసుకోవాలి. చూడండి, ఆ టైప్ ఉంటుంది అన్నమాట పేపర్. అంతా తీసి శుభ్రంగా తుడుచుకోవాలి బట్ట పెట్టి. అది ఉంటే పచ్చడి పాడైపోతుంది. అందుకే నీట్గా తుడుచుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్ని ముక్కలు చేసుకోవాలండి. ఈ ముక్కలు కొంచెంసేపు పక్కన ఆరబెట్టుకోవాలండి. ఒక క్లాత్ పైన, మంచి క్లాత్ పైన వేసుకొని తర్వాత ఆవాలు, మెంతులు మిక్సీ పట్టుకోవాలండి. తెల్లబాయలు కూడా ఒలిచి పెట్టుకోవాలన్నమాట. మెంతులు అన్నీ మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా పట్టుకోవాలి. అన్నీ ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎంత ఎండితే అంత నిల్వ ఉంటుంది అన్నమాట పచ్చడి. కల్లుప్పు తీసుకొని ఎండబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం, పక్కా కొలతలతో చూపిస్తానండి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది పచ్చడి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి. అది అంతా సమానంగా ఉండే గిన్నె తీసుకోవాలి. ఒక పక్క పెద్దగా, ఒక పక్క సన్నగా ఉండకుండా అంతా ఒకే సైజు ఉండే గిన్నె తీసుకొని కొలత పెట్టుకోవాలండి. చూడండి, నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు కరెక్ట్గా 4 గిన్నెల కొలత అయినాయి. ఇప్పుడు ఈ 4 గిన్నెలకి 2 లీటర్ల వేరుశనగ నూనె తీసుకోవాలండి. ముందుగా ఒక ప్యాకెట్ నూనె వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి. అప్పుడే ముక్క మెత్తబడకుండా చాలా రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలిదిప్పుకోవాలి. ఆయిల్ అంతా అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కారం పొడి, ఉప్పు, ఆవపిండి ఎంతెంత మోతాదులో వేసుకోవాలో చూసుకుందాం. ఈ విధంగా గిన్నె కొలతలతో పెట్టుకుంటే ఎన్ని కేజీలైనా సునాయాసంగా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు చూడండి, నేను 3/4 గిన్నె తీసుకున్నా. 4 గిన్నెల మామిడికాయలకి 3/4 తీసుకోవాలండి. 3/4 గిన్నె. తర్వాత కారము ఒక గిన్నె నిండా తీసుకోవాలండి. కారం మంచిగా పట్టించి గుంటూరు కాయలు పెట్టుకున్నానండి నేను రెడీగా, అది తీసుకున్నా. ఇప్పుడు ఆవపిండి 3/4 కప్పు వేసుకోవాలి. మీడియం సైజు ఆవాలు తీసుకోవాలండి. పెద్ద సైజు తీసుకోకూడదు, అలా అని చిన్న సైజు కూడా తీసుకోకూడదు. ఇప్పుడు మెంతిపిండి వేసుకోవాలండి. మెంతిపిండి ఒక 3-4 స్పూన్లు చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా బట్టి వేసుకోవాలండి. అంతా బాగా కలుపుకోవాలి. ఇలా గిన్నె కొలతలతో పెట్టుకుంటే కరెక్ట్గా కుదురుతుందండి. బాగా ఏమి ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇదంతా కలుపుకున్నాం కదా, ఇదంతా ముక్కలలో వేసుకొని ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి. పెద్ద సైజు ఆవాలు తీసుకోకూడదండి. ఆవాలు సన్న సైజులో
కొంచెం ఎరుపు కలర్ ఉండే ఆవాలు తీసుకోవాలి. నల్ల ఆవాలు తీసుకుంటే ఆవకాయ అంతా కలర్ చేంజ్ అవుతుంది. అందుకే చూసి తీసుకోండి. ఆవపిండే మెయిన్ కదా. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. చెయ్యితో కలపాలంటే నాకు చెయ్యి మంట ఎక్కువ అవుతుందండి, అందుకే నేను గంటెతో కలుపుతున్నా. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. 2 స్పూన్ల పసుపు వేసుకొని మిగిలింది కదా ఇంకొక లీటర్ ఆయిల్ అది మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు ఏవి వాడతారో ఈ పచ్చడి పెట్టుకోవడానికి అన్నీ శుభ్రంగా తడి లేకుండా చూసుకోవాలండి. కొంచెం తడి ఉన్నా సరే బూజెక్కిపోతుంది అన్నమాట పచ్చడి. ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి 1/2 కప్పు వేసుకోవాలన్నమాట. పొట్టు తీసుకొని శుభ్రం చేసుకొని అంతా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి అండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ మామిడికాయలో. ఈ మామిడికాయ ఫ్లేవర్ అంతా వెల్లుల్లికి పడితే తినేటప్పుడు సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకొక ప్లాస్టిక్ డబ్బా కానీ జాడికి కానీ లేదంటే గాజుది సీసా ఉన్నా కూడా ఎత్తి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను మా ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలో తీసి పెట్టుకుంటున్నాను అన్నమాట. చూడండి ఊరగాయ ఎలా కనిపిస్తుందో కదా. ఇదంతా డబ్బాకి ఎత్తి పెట్టుకోవాలి. డబ్బా కూడా కడిగి శుభ్రంగా ఎండలో పెట్టుకొని ఆరిన తర్వాత తెచ్చి పచ్చడి పెట్టుకోవాలండి. ఇప్పుడు మొత్తము డబ్బాలలో వేసుకొని 3 రోజుల తర్వాత తీసుకొని చూడాలండి. చూడండి ఇది 3వ రోజు తీసి చూస్తున్నాను అనమాట. నేను తీసి ఒక బేషన్లో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే ఉప్పు కానీ కారం కానీ తక్కువ పడితే వేసుకోవాలి. పుల్లటి మామిడికాయ తెగిన కొంచెం ఉప్పు పడుతుందండి, లేదంటే నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. నాకు మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు వేసి కలిపినా అండి నేను. చూడండి ఎంత బాగుందో. 3వ రోజు మాత్రం కంపల్సరీ తీసి అంతా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు తీసి డబ్బాకు పెట్టుకొని నేను ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నా. మీకు రోజువారీ వాడకం కోసం కొంచెం డబ్బాలో తీసి పెట్టుకోండి, చిన్న డబ్బాలో. ఇది పైన ఎత్తి పెట్టుకోండి, ఇంకా సంవత్సరం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇంతేనండి. గిన్నె కొలతలతో చూసుకుంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఎన్ని కేజీలు ఆవకాయ అయినా. చూడండి మేము ఇక్కడ మామిడికాయ ఊరగాయ అంటామండి. ఇంకా సూపర్గా కుదిరిందండి ఈ ఊరగాయ. అసలు మంటకు మంట, ఉప్పుకు ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి అన్నమాట. ఇలా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉండి సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి కలుపుతుంటేనే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా అల్ఫాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అల్ఫాస్ కిచెన్ పైన ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.